మరి మా సోదరిమణి అక్కకు వేదిక కింద ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ముఖ్యమైన వారని నేను భావిస్తున్నాను. వారందరికీ మరియు మా మహిళా సోదరిమణులందరికీ పేరు పేరుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సింది మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గురించి. ఈరోజు ఈ సొసైటీలో మనం బీసీలము అణచబడిన వర్గాలము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ మహాతల్లి, ఆ మహాసాధ్వి చేసిన త్యాగాల ఫలితమే అని నేను తెలియజేస్తున్నాను. ఒకప్పుడు అణగారిన వర్గాలకు చదువు అందకూడదు, వాళ్ళు బయటకి రాకూడదు, వారు మాట్లాడకూడదు, పెద్ద కులాల చేతి కింద బానిస వర్గాలుగానే బ్రతకాలనేది ఉండేది. ఆ సమయంలో 1880 దశాబ్దంలో సావిత్రిబాయి పూలే మన జ్యోతిబా పూలే చదువుకొని ఆమె బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమెకు చదువు నేర్పించి, నువ్వు వెళ్ళి మహిళలకు చదువు నేర్పించాలి, మన వాళ్ళని మనం చైతన్యం చేసుకోవాలి అని చెప్పి ఆమె ద్వారా ఆయన మహిళలకు ఆమె చదువు చెప్పడానికి వెళ్తుంటే ఈ పెద్ద పెద్ద వర్గాల వాళ్ళు, బ్రాహ్మణులు, ఈ వైశ్యులు వీళ్ళందరూ వీధిలో నిలబడి ఆమె పైన పేడ నీళ్ళు చల్లేవారు. అటువంటప్పుడు ఆమె వారిపైకి ఎదురు తిరగకుండా బ్యాగ్లో మరో చీర పెట్టుకొని స్కూల్ దాకా వెళ్ళి అక్కడ ఉన్న మహిళలకు చదువు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు అదే చీర కట్టుకొని ఇంటికి వచ్చేది. అలాంటి అవమానాలను అన్నింటినీ ఎదుర్కొని మనల్ని చైతన్యం పరిచారు. కానీ మనం ఎక్కడున్నాము? ఇంకా ఇక్కడే ఉన్నాము. మనకు చదువు అందడం లేదు, ఇంకా రాజకీయంలో ఇంకా అసలు బయటకే రావడం లేదు. ఒక మహిళ ఈరోజు వార్డు నెంబర్గా నిలబడాలన్నా కూడా మన బీసీ మహిళల్ని జల్లెడ పట్టి వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే చదువులు అందడం లేదు, ముందుకు ఎదగడం లేదు. మీటింగ్కి రావాలన్నా చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన పైన ఉన్న ఈ ఆచారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు బీసీలలో అనేక కులాలు ఉన్నాయి, అనేక కులాలు. పద్మశాలి కులం ఉంది. నరాలు తెగేలా చీరల్ని నేస్తేనే కదా. యాదవ కులం ఉంది. ఎండలో ఎన్నో పశువులను మేపే స్థాయిలోనే ఇంకా వాళ్ళు ఉన్నారు. సపోజ్ గౌడ కులం ఉంది. అంత పెద్ద చెట్టు ఎక్కడానికి ఇంకా మనకి యంత్రాలు దొరకలేదు. సపోజ్ నేను సగర కులంలో పుట్టాను, ఉప్పర కులం. నా చేతి మీద గీతలు మాయమైపోయినాయి. చాలామంది చెప్తారు చేతి గీతలు, నుదుటి రాతలు అదృష్టాలని మారుస్తాయని. అవునా? కాదు. మనము ఉత్పత్తి కులాలలో ఉన్నాము. మన చేతి గీతలు ఎప్పుడో మాయమైపోయాయి. ఇంకెక్కడ అదృష్టం మనల్ని వరిస్తుంది? కాబట్టి నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుండే చరిత్రని మనం అందుకోగలుగుతాము. సార్ అన్నట్టు పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఏం చేస్తుంది? బానిసలుగా బతికే కంటే ఆ సంఖ్యలు వేసుకొని మనం ముందుకెళ్ళడమే మేలు కదా. ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు వస్తుంది. కానీ మనకు తిరుగుబాటు రావడానికి ఇంకా ఎన్నో ఏళ్ళు పట్టేలా ఉంది. మన బీసీ కులాల్లో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున మేల్కొని మన సమాజాన్ని మేల్కొల్పాలి, చైతన్యవంతులను చేయాలి. ఈరోజు మరొకసారి చెప్పారు ఈడబ్ల్యూఎస్ కోట. చాలామందికి ఈడబ్ల్యూఎస్ కోట గురించి తెలుసా? తెలియదని అన్నారు. నిజంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు మనతో? 60% మంది ఉన్న మనకు 27% రిజర్వేషన్లు ఇలా పడేసి మీకేంట్రా రిజర్వేషన్ అన్న. నిజంగా చెప్తున్నాను, ఈరోజు కులాన్ని వదిలేసుకున్నాలని అనుకుంటున్నాం. కానీ నర్సరీ క్లాస్ నుండి ఈరోజు పిల్లలు కులం పేరే చెప్పుకొని చదువుకుంటున్నారు. సపోజ్ మా బాబు నీట్కు ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళాడు. అరే నీ పేరేంట్రా అని అడగరు. అరే నువ్వేదిరా అంటారు. అరే వాడు బీసీరా, అరే వీడు ఎస్సీరా, అరే వాడు ఎస్టీరా, వీనికి 20 ఎస్ఎస్ఆల్రా, వాడికి 30 ఎస్ఎస్ఆల్రా, వాడికి 40 ఎస్ఎస్ఆల్రా. మనం కులాన్ని వదిలేసుకున్నా అది మనల్ని వదిలేయదు. ఇంకో అన్న చెప్పినట్టు వద్దురా బాబు మమ్మల్ని ఓసీలోనే చేర్చండి అంటున్నాం. అక్కడ వెళ్తే అక్కడ మనల్ని అంటరాని వారుగా చూస్తున్నారు. అవునా కదా? మనము అంటరాని వాళ్ళం అవుతున్నాము. ఇటు వెళ్తే మనం ఎంతసేపు కింద ఉన్న కులాలకు వాళ్ళకి రిజర్వేషన్ వస్తున్నాయి అని అంటున్నాం. కానీ వాళ్ళలో ఉన్న చైతన్యం కంటే మనం ఇంకా ఎక్కువ పోరాడాలి,
ఇంకా ఎక్కువ ముందడుగేయాలి. సపోజ్ ఎస్టీలకు 9% ఉండే 12% ఎందుకు చేశారంటే వాళ్ళు మొన్న ఆత్మాహుతికి కూడా సిద్ధపడ్డారు. ముగ్గురే వెళ్ళారు యుద్ధం చేయడానికి. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం ఒక్కరమున్న 100 మందితో సమానమని పోరాటానికి దిగాలి. ప్రతి మహిళ బయటకి రావాలి, మన హక్కుల కోసం పోరాడాలి, మన బిడ్డల చదువులను కూడా ముందుకు సాగించాలి. ఎక్కడ వెనకబాటు గురి కావద్దు. ఎవరైనా కులం పేరుతో దూషించినా ఏదైనా మనం తిరగబడి చైతన్యపరిచి అందరినీ మనం ఒకరొకరం చైతన్యమయ్యి రాజకీయంగా కూడా ఎదగాలి. ఒక రచయిత అన్నాడు, రా అంటే రావణుడు, జా అంటే జరాసంధుడు, కి అంటే కీచకుడు, యం అంటే యముడు. ఆ 4 కులాలు, ఆ 4 పేర్లతో మనల్ని భస్మాసుర హస్తంలా మన నెత్తిపైన కాళ్ళు పెట్టి మనల్నే మెట్లలాగా చేసుకొని వాళ్ళు పైకి ఎదగగలుగుతున్నారు. కానీ మనలో చైతన్యం రావడం లేదు. కాబట్టి ఓ మహాకవి పాట రాశాడు, కమ్మరి వాముల తుమ్మలు మొలిసెను పెద్దవాడి సాముద్దేబోయను సాలల మొక్కము సడుగులిరిగినాయి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసిన దొరలది. ఈ కవికి ఈ పాట కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది. ఆ కవి ఎవరో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అంటే మన తలరాతలు, మన జీవిత చరిత్రల్ని ఆయన ఎంత కళ్ళారా చూస్తే, మన బీసీల బతుకులని చూస్తే ఆ కవి ఆ పాట రాయగలిగి ఉంటాడు. కాబట్టి మనం మార్చుకోవాలి, మన చరిత్రలని మనమే తిరగరాయాలి. కాబట్టి ఈరోజు ఇక్కడికి సమావేశం కోసం నన్ను మా శ్రీనివాసన్న గారు పిలిచారు, తమ్ముడు సత్యం గారు కూడా, అక్క మీరు తప్పకుండా రావాలి అని. అయితే తమ్ముడు మనమే ఉద్యోగాలు ఉన్న వాళ్ళం కాదు, రోజు కష్టపడాలి. నేను నిజంగా చెప్తున్నాను, పీజీ వరకు చదివాను, టైలర్ పని చేస్తున్నాను. యాక్చువల్గా నాలాగా చాలామంది కష్టపడుతున్నారు మన బీసీ బిడ్డలు, అడ్డాల మీద కూలీ బిడ్డలుగా బతుకుతున్నారు. నా కులంలో పుట్టిన వాళ్ళు నేను చెప్తున్నాను. ఇంకా ఎందుకు మనకి ఈ స్థితి రావాలి? కాబట్టి మనం కూడా చైతన్యం కావాలి. చిన్న వార్డు నెంబర్ అయినా సరే మనం నిర్మించుకుందాం. ఒక 5 మంది బీసీలు వార్డు మెంబర్స్ అయితే ఒక సర్పంచ్ని మనం ఎన్నుకోగలము. ఒక 20 మంది కౌన్సిలర్లు అయితే ఒక మున్సిపాలిటీ చైర్మన్ కాగలరు. ఒక కార్పొరేటర్లో 15 మంది అయితే మేయర్ మనం కాగలుగుతాము. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్ళి ఈరోజు ప్రభుత్వాలు బీసీల లెక్కలు తీస్తామంటున్నారు, మహిళలకు పథకాలు ఇస్తామంటున్నారు. అంటే ఎవరి ఓట్లు ఎక్కువ అవుతున్నావో, ఎవరి అవసరం వాళ్ళకి ఎక్కువ పడుతుందో వాళ్ళ పట్ల ఎక్కువ పథకాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చైతన్యం కావాలి. మనమందరం ఏకమైతేనే ఈ కులాల లెక్కల కంటే ముందే మనం ఒక ప్రవాహంలా మనమందరం ఒక్కటై ముందుకెళ్ళాలి. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, మాట్లాడతారు. నేనేమైనా తప్పుగా భావిస్తే క్షమించండి అన్న. అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.